అవధూత కాశీనాయన క్షేత్రం, ఆయన పరమపదించిన క్షేత్రం జ్యోతి క్షేత్రంలో ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చేస్తోంది. దీంతో అక్కడున్న సాధువులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఏం జరుగుతోంది అసలు జ్యోతి క్షేత్రంలో అనేది మాట్లాడుకునే ముందు దిస్ ఈస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే కొత్త వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అందరికీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో కాశీనాయన ఈయన ఒక అవధూత. అక్కడ ఆ ప్రాంతంలో ఈ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఈ ప్రాంతంలో ఆయన పేరు, కడప జిల్లా కానీ ఆ కడప ఆ ప్రాంతం అంతా కూడా ఆయన పేరు తెలియని వాళ్ళు ఉంటారు. సో ఆయన ప్రత్యేకించి అందరికీ చెప్పింది ఏంటంటే అన్నదానం చేయండి. ఆయన మొదటి నుంచి చివరి దాకా చెప్తున్నది ఏంటంటే నలుగురికి అన్నదానం చేయండి. ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే అన్నదానం చేయండి. ఎవరన్నా ఆయన దగ్గరికి వస్తే చెప్పేది ఏంటంటే అన్నదానం చేయండి. అట్ ది సేమ్ టైం ఆయన ఉండగా కూడా ఆయన చేసిన పని అదే. ఆయన ఆశ్రమంలో ఎప్పుడు అన్నదానం చేయడం, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ జ్యోతి క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయనకు సమాధి కూడా అక్కడ ఉంది. సో అయితే ఇప్పుడు ఇక్కడ వివాదం ఏంటయ్యా అంటే అధికారులు, గవర్నమెంట్ అధికారులు అందరూ వచ్చి అక్కడ జ్యోతి క్షేత్రంలో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చేస్తున్నారు. ఎందుకు కూల్చేస్తున్నారంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట ఎన్జిటికి, అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి అంటే అదంతా అటవీ ప్రాంతం, అటవీ ప్రాంతంలో అలా నిర్మాణాలు ఉండడం కరెక్ట్ కాదు, సో వాటన్నిటిని తీసేయాలి అని చెప్పి అక్కడ ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని తీసుకుని అర్జెంటుగా వచ్చేసి వీళ్ళు నిర్మాణాలు కూల్చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి నిర్మాణం ఇక్కడ చేస్తున్నదంతా మంచి పని చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. ఇలాంటి అన్నదానం చేసే సత్రాలని వీటన్నిటినీ కూడా మీరు కూల్చేయడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడ ఉన్న స్వామీజీలు, కొంతమంది వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన స్వామీజీలు అందరూ కలిసి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నారు. ఇక్కడ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతోంది. అవధూత కాశీనాయన గారికి సంబంధించిన క్షేత్రం ఇది, జ్యోతి క్షేత్రం అంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. 10 మందికి మంచి చేస్తున్నాం. ఇక్కడ ఇలాంటి చోట కూల్చివేతలు చేయడం ఏంటి? మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీ ప్రభుత్వంలోనే ఇలాంటి కూల్చివేతలు జరుగుతుంటే ఎలాగా అనేది ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా రెస్పాన్స్ రావట్లేదు. అక్కడ కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. మరి అటవీ ప్రాంతం కాకుండా అది టైగర్ జోన్ అంటారు. టైగర్ జోన్ కాబట్టి ఆ టైగర్ జోన్లో ఇలాంటి ఉంటే కనుక వన్యప్రాణులకి ఇబ్బంది అవుతుందని చెప్పి అది కూల్చేద్దామని చెప్పి మీరు డిసైడ్ అయ్యారు. సరే, ఒక రకంగా చూస్తే, చట్ట ప్రకారంగా చూస్తే కరెక్టే, గవర్నమెంట్ చేస్తున్నది కరెక్టే. కానీ ఈ క్షేత్రం మీదే ఎందుకు వీళ్ళకి, ఇక్కడ సమస్య ఏంటంటే ఈ క్షేత్రం మీదే ఎందుకు వీళ్ళ దృష్టి పడింది? ఎందుకంటే ఈ ప్రభుత్వానికి హిందువులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ వైసీపీకి సపోర్ట్ చేశారు. హిందువులు కాని వాళ్ళు చాలామంది అందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ హిందువులే పెద్ద మెజారిటీతో సపోర్ట్ చేస్తే గెలిచిన ఈ ప్రభుత్వం, అది కూడా సనాతన ధర్మానికి నేను బాసటగా ఉంటాను అని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి కూల్చివేతలకు, ఒక ఆశ్రమాన్ని కూల్చేసే కార్యక్రమం ఎందుకు చేస్తుంది అనేది ఇప్పుడు అందరికీ ప్రశ్న. ఇప్పుడు శ్రీశైల క్షేత్రం ఉంది, శ్రీశైల క్షేత్రం కూడా అది కూడా అడవుల్లోనే ఉంది, నల్లమల అడవుల్లో. ఇది నల్లమల అడవుల్లోనే ఉంది, అది నల్లమల అడవుల్లోనే ఉంది. కాశీనారాయణ క్షేత్రం నల్లమల అడవులే, అది నల్లమల అడవులే. మరి అక్కడ మాత్రం అక్కడ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి కదా. శ్రీశైలం ఎంత పెద్ద నిర్మాణాలు ఉన్నాయి, ఒక గుడి మాత్రమే ఉందా? గుడితో పాటు పక్కన ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, వసతి సముదాయాలు అన్నీ ఉన్నాయి కదా అక్కడ. అలాంటివి అక్కడ ఏమీ చేయకుండా అక్కడ లేని రూళ్ళు ఇక్కడ ఎలా వస్తాయి? అక్కడ అటవీ ప్రాంతంలో శ్రీశైల క్షేత్రం కోసం చాలా పెద్ద పెద్ద రోడ్లు వేశారు కదా. మరి ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదన్నా ఇక్కడ ఏదో అయిపోతుంది, ఘోరం జరిగిపోతుంది అంటారేంటి మరి అనేది ఇప్పుడు అందరికి క్వశ్చన్. ఇలాంటివి, ఇది కాకుండా ఇలాంటి అటవీ ప్రాంతాల్లోనే చర్చిలు ఉన్నాయి, వాటి జోలికి ఎవరు వెళ్ళట్లేదు. ముస్లింకి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళట్లేదు. అలాంటి చర్చిలకి రోడ్లు వేశారు, వాటి జోలికి ఎవరు వెళ్ళట్లేదు.
వాటన్నిటిని పక్కన పెట్టి జ్యోతి క్షేత్రం మీద ఎందుకని మీరు కక్ష సాధించి చర్యలు తీస్తున్నారు, ఎందుకని జ్యోతి క్షేత్రాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు అందరికీ $1 మిలియన్ క్వశ్చన్. దీని వెనకాల ఎవరున్నారు? ఇది కూల్చేస్తే కనుక దీన్ని ఎవరన్నా, ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం ఎవరన్నా చేస్తున్నారా? దానికోసం ఇవన్నీ చేస్తున్నారా? ఎందుకంటే ఆ స్వామీజీలు వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా మీకు కావాలంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా బిల్డింగ్లకు సంబంధించిన తాళం చెవులన్నీ మీకే ఇస్తాం, మీరు వాడుకోండి, గవర్నమెంట్కి వాడుకోండి, మేమేమో అన్నదానం కోసం అని చెప్పి కట్టాం, మీరు అది కాదు కూడదంటారా? అక్కడ ఉన్న స్వామీజీకి సంబంధించిన సమాధిని మార్చలేం కదా, సమాధిని వేరే చోటకి పెట్టలేం కదా. మీరు ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాడుకోండి, మీకు ఇచ్చేస్తాం, మొత్తం అంతా కూడా ఆ అసెట్స్ అన్నీ మీకే ఇచ్చేస్తాం, మీరు వాడుకోండి, కోల్చబాకండి. కోల్చడం ఎందుకు, అందరికీ ఉపయోగపడే బిల్డింగ్లు కోల్చడం ఎందుకు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినా సరే అధికారులు ఏమైనా సరే కూల్చి తీరుతాం అని చెప్పి కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇది కాకుండా అక్కడ ఉన్న లోకల్ ఎంపీ గారు కూడా పాపం వీళ్ళకి సహకరించారంట, ఈ జ్యోతి క్షేత్రం వాళ్ళకి. కావాలంటే అటవీ శాఖకి మనం వేరే దగ్గర కొంత స్థలం ఇద్దాం, దీనికి సంబంధించి దీని కింద 3 ఇంతల స్థలం ఇద్దామని చెప్పి అయినా కూడా అటవీ శాఖ వాళ్ళు వింటలేదు. ఇప్పుడు అంటే ఎంపీ గారు సపోర్ట్ చేసినా కూడా వినట్లేదంటే దీని వెనకాల ఎంత జరుగుతుంది, ఎవరెవరో ఏం చేస్తున్నారు, ఎవరు దీని మీద ఇంత శ్రద్ధ పెట్టి మరీ కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు అందరికీ డౌట్లు వస్తున్నాయి. పైగా ఈ శాఖ, అటవీ శాఖ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్న అటవీ శాఖలో మరి ఇలా ఎందుకని వీళ్ళు చేస్తున్నారు? ఆయనే సనాతన ధర్మం కోసం నేను పాటుపడతాను మనిషి, అక్కడ ఏం చేస్తున్నారు? మరి ఒక పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టుకుంటే వాటిని ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు? ఇదే అటవీ శాఖకి సంబంధించిన భూముల్లో కట్టారు అక్కడ. ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన భూముల్లో రోడ్లు వేశారు, అటవీ శాఖకి సంబంధించిన భూముల్లో రోడ్లు వేశారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఇక్కడ మాత్రం ఎందుకని ఇంత తొందరపడి కొట్టేస్తున్నారు? అది కూడా అందరికీ అన్నదానం చేసే ప్రదేశం, అది వెళ్ళిన ప్రతి భక్తుడికి అన్నదానం పెట్టే ప్రదేశం. అలాంటి చోట ఎందుకని అటవీ శాఖ ఎంత తొందరపడిపోతుంది? ఎందుకని ఇంత మీకు మొత్తం అసెట్లన్నీ కూడా మీకు బిల్డింగ్లన్నీ మీకు అప్పచెప్పేస్తారని మీరు వాడుకోండి, అంతేగాని విధ్వంసం చేయకండి అంటే లేదు, మేము విధ్వంసమే చేస్తామని చెప్పి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఎందుకు కూర్చుంటున్నారు, ఎందుకని పట్టుబడుతున్నారు, దీని వెనకాల ఎవరున్నారు అనేది ఇప్పుడు అందరికీ అర్థం కాని ప్రశ్న. దీని మీద ఇప్పటికే కొంతమంది స్వామీజీలు గొంతెత్తారు. రాబోయే రోజుల్లో ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఇంకా కొంతమంది హిందువులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాని మీద గొంతెత్తే అవకాశం ఉంది. యాతవాత ఏంటయ్యా అంటే అక్కడ నలుగురికి కాస్త భోజనాలు పెట్టే ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది ముఖ్యంగా, మరి ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి దీనివల్ల చాలా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, అలాగే అటవీ శాఖ అధికారులు అందరూ గుర్తించి కొంచెం సంయమనంతో వెళ్ళి అక్కడ కొంచెం అదంతా పడగొట్టకుండా ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది చూస్తే కనుక చాలా బాగుంటుంది అనేది చాలామంది మాట్లాడుతున్నమాట. సరే, చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. మనకి హిందువుల దగ్గరికి వచ్చేసరికి చట్టాలన్నీ పనిచేస్తాయి, మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చట్టాలు పనిచేయవు. స్వామీజీలు ఇలాంటి వాళ్ళ దగ్గర అధికారాలను అంత అహంకారాలు అన్నీ చూపించడం, దర్పాలు చూపించడం, కూల్చివేతలు ఇవన్నీ చేస్తారు. రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఏ కూల్చివేతలు ఉండవు, ఏ ఇవన్నీ ఏం పని చేయవు. అక్కడ మాత్రం తోక ముడుచుకుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ దగ్గర తోక ముడుస్తారు. ఏంటిది? సరే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. హిందువులు ఎలాగో రెస్పాండ్ అవ్వరు కాబట్టి మరి ఆ క్షేత్రం కూడా కాలగమనంలో కలిసిపోద్దాం, మొత్తం కూల్చివేసేసి మొత్తం అంతా అసలు సమాధిని కూడా మరి తవ్వి తీసుకుపోతారో, మరి ఏం చేస్తారో తెలియదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.